మనము మనుషులను క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మళ్ళీ పరలోకము మనకు లేదు. మత్తయి 6:14 మనుషులు అపరాధము మీరు క్షమింపని ఎడల మీరు పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు మనుషుల అపరాధము క్షమించును, మీరు మీ మనుషుల అపరాధం క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధము క్షమింపడు. దీని వాక్యం అర్థం ఏమంటే, మనం వేరే వాళ్ళ తప్పులను క్షమించకపోతే దేవుడు క్షమించడు. మన పాపాలు క్షమించబడినాడు కాబట్టి మనం పరలోక రాజ్యం దేవుడి రాజ్యానికి పోతాం. కాబట్టి మనం ఈ లోకంలో మనుషుల ప్రతి ఒక్కటి ఎంతే వాళ్ళు చేయని క్షమించాలి. మనం క్షమించబడతాం.